చైన్ స్నాచింగ్ అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు క్షణాల్లో ఆమె మెడలో నుంచి ఆభరణాలు మాయం చేస్తాడు. ఇప్పటికే వందల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారటంతో కొత్త వ్యూహం రచించాడు. ఈసారి మరో దందాలోకి ఎంటర్ అయ్యాడు. పాపం కాలం కలిసి రాకపోవడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఆ నేరస్తుడు ఎవరు? అతను చేసిన కొత్త దందా ఏంటి? ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్. ఏ టైం అయినా సరే ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు మెడలోంచి బంగారు ఆభరణాలు క్షణాల్లో కొట్టేస్తాడు. కన్ను మూసి తెరిచేలోగా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇతని పేరు సయ్యద్ సయీద్ హుసేన్ అలియాస్ లంబా. వయస్సు 39 ఏళ్లు. ఉండేది హైదరాబాద్ లోని ఫలక్నుమాలో. చైన్ స్నాచింగ్, దారి దోపిడీలు సహా 250 కేసుల్లో అరెస్టైన క్రైమ్ హిస్టరీ ఇతనిది. ఇటీవల అబిడ్స్ లోని జ్యువెలరీ షాప్ లో జరిగిన చోరీలో ప్రధాన నిందితుడు ఇతడే. జూబ్లీహిల్స్, నారాయణగూడ, మహంకాళి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో జైలుకెళ్లాడు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో హుసేన్ పై పీడీ యాక్ట్ పెండింగ్ లో ఉంది. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు చైన్ స్నాచింగ్ లో ఆరితేరిన హుసేన్ ఇప్పుడు రూటు మార్చి ఏకంగా గంజాయి సప్లయర్ గా మారాడు. చైన్ స్నాచింగ్, దోపిడీల్లో పోలీసులకు వాంటెడ్ గా ఉండడంతో గంజాయి దందాలోకి ఎంటర్ అయ్యాడు. నలుగురితో కలిసి గంజాయి సప్లై చేసేందుకు స్కెచ్ వేశాడు. ఫలక్నుమా ప్రాంతానికి చెందిన అమీర్ ఖాన్, ఫరూక్ ఖాన్, మహ్మద్ గౌస్, మహ్మద్ అజాం ఖాన్ తో కలిసి నాగపూర్లో గంజాయి కొనుగోలు చేశాడు. గంజాయిని కారులో పాత బస్తీకి తరలిస్తూ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రవాణా చేస్తూ సిసిఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీమ్ కు పట్టుబడ్డాడు. నిందితుల నుంచి 21 కిలోల గంజాయి, కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.